కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబెన మండలం తత్తల్లపల్లి గ్రామంలో రైతు కుటుంబంపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎన్డి అయాస్ దాడి చేశారంటూ బాధితులు ఆరోపించారు. గ్రామానికి చెందిన సప్పలక్ష్మి, ఆమె కుమారుడు బీఎస్ఎఫ్ జవాన్ రాజశేఖర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేదలకు చేసిన భూ పంపిణీలో భాగంగా తమకు సర్వే నెంబర్లు 66/38, 66/53లలో 3 ఎకరాల పట్టా భూమి కేటాయించారని తెలిపారు. అప్పటి నుంచి భూమిని సాగు యోగ్యంగా మార్చుకుని పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ పట్టా భూమి అయిన అటవీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమను మాత్రమే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో సప్పలక్ష్మిపై బీట్ ఆఫీసర్ ఎన్డి అయాస్ దాడి చేయగా మా తల్లిని ఎందుకు కొట్టారు అని ప్రశ్నించిన రాజశేఖర్ను కూడా కొట్టి కింద పడేశారని తెలిపారు. దేశ రక్షణలో ఉన్న తాను తన తల్లిని కాపాడుకోలేకపోయానని రాజశేఖర్ కన్నీటి పర్యంతమయ్యారు. తమ వద్ద పట్టా పాస్బుక్ ఉండి సర్వహక్కులు కలవని పేర్కొన్న బాధితులు ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమ కుటుంబానికి న్యాయం చేయకపోతే మరణ శరణ్యం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు, ఉప సర్పంచ్ పుప్పల శంకర్, రైతు రమేష్లు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా సప్పలక్ష్మి కుటుంబం పట్టా భూమిని సాగు చేస్తున్నారని స్పష్టం చేయగా ఫారెస్ట్ రేంజర్ ఎఫ్ఆర్ఓ బ్యానేష్ బీట్ ఆఫీసర్ ను పంపించి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆధారాలు వీటితోటే ఈ అత్తనే నేను బోరలు వేసుకున్నా. ఇవి ఏమంటాను సార్, ఈ బుక్కులు పేపర్లు అట్టి చిత్తు పేపర్లు అంటే కలెక్టర్ గారు మరి ఇవి మాకు ఎందుకు ఇచ్చిండు? ఇవి అట్టి పేపర్లు అని డిఎఫ్ఓ గారు, మన రేంజర్ గారు, చౌకీదార్ గారు వీళ్ళు ముగ్గురు టార్గెట్ చేస్తారు. ఇవి పేపర్ చెత్త పేపర్లు, ఇవి చెల్లయి. మీరు ఎక్కడికైనా పోండి, మేలు గిట్ట భూమి మీదకి వచ్చింది అనుకో, భూమి 2 ఎకరాలు ఇవ్వకపోతే కేసులు పెడతాం మీ మీద. ఆ 2 ఎకరాలు ఇప్పుడు మా పట్ట తీసే వరకు ఇస్తారు సార్. మరి వాళ్ళకి గిట్ట పట్ట చేస్తారా? ఇప్పుడు వేరే వాళ్ళని తెస్తాను, ఇలా తోలుతా అంటారు, మరి మా పట్ట రద్దు చేసి ఇస్తారా? మరి ఈ ఫారెస్ట్ వాళ్ళు పంచే అధికారం ఉందా భూమి వాళ్లకు? ఫారెస్ట్ వాళ్ళను భూమి కాపాడమన్నాడా, లేకపోతే ప్రజలకు పట్టాదాలు రద్దు తీసి పంచేయమన్నాడా? మరి వాళ్ళకేమన్నా ఉంటే వాళ్ళు ఏం చేయాలి సార్? వాళ్ళు సీదా డైరెక్ట్ వాళ్ళ జంగల్ భూమి ఉన్నది, ఆ భూమిలో వేరే వాళ్ళకు పంచించుకొని మా పొక్త పట్టలు వచ్చి పంచిస్తానంటే ఎట్లా సార్? మాకు ఇది ఎక్కడే అన్యాయం. ఒక జవాన్కి అన్యాయం జరిగినాక ఇప్పుడు సామాన్యునికి ఏం కావాలి సార్? మీరే చెప్పండి. ఒక జవాన్కి ఇంత అన్యాయం జరుగుతుంది, బార్డర్ మీద ఉన్న జవాన్కు. ఇప్పుడు సామాన్య ప్రజలను వీళ్ళు ఎంత ఇబ్బంది పెడతాను ఫారెస్ట్ వాళ్ళు. మరి ఇట్లా పంచి ఈ భూమిని ఇట్లా ఈ రైతుల దగ్గర పట్టా భూములు తీసుకొని ఎందరికి మంచుతారు? వీళ్ళు ఏమన్నా డబ్బులు తీసుకుంటారా వాళ్ళ దగ్గర? మరి వీళ్ళు ఎట్లా చేస్తారు? అందు గురించి నేను అడుగుతున్నా సార్. మాకు న్యాయం కావాలి. మేము బోరేయం వీళ్ళు అప్పుడు రేంజ్ లేదా, ఫారెస్ట్ వాళ్ళు లేదా, వాళ్ళు జీతాలు తీసుకుంటలేరా? మరి ఎంత కక్షలు ఎందుకు సార్? మరి 30-40 ఏళ్ళు నేను పుట్టలే ఈ భూమి చేసినప్పుడు. మా అయ్య చచ్చిపోయింది భూమి చేసి. ఇంకిది వారకి ఇక్కడ ఈ ఏరియా మొత్తం సార్. ఇది 66 సర్వే నెంబర్ 1 ఉన్నది, ఇందులో 27 సర్వే నెంబర్ 1 ఉన్నది. అది 66 ఏమో ఇది రాజారాం సర్వే నెంబరు, 27 నంబాల సర్వే ఫకీర్పల్లె సర్వే నెంబరు, 34 ఫకీర్పల్లె సర్వే నెంబరు. 3 సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. ఇందులో 3 సర్వే నెంబర్లు దరిదాపుగా ఒక 70-80 మందికి పాస్బుక్లు ఉన్నాయి సార్. కొందరికి 2 ఎకరాలు ఉన్నాయి, కొందరికి ఎకరము ఉన్నది, కొందరికి 3 ఎకరాలు ఉన్నది. ఇందులో ఒక్కరికో ఇద్దరికో 5 ఎకరాలు కూడా ఉన్నది సార్. ఇది రెవెన్యూ భూమి మాది. మాకు అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు 93లో అది ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళకు ఆపరేషన్ల కింద చంద్రబాబు పాలనలో ఇచ్చింది సార్. ఇది మీ పేరు? పుప్పాల రమేష్. దగ్గరలో నా పేరు మా అమ్మది ఉన్నది సార్. మా అమ్మది ఉన్నది. అమ్మది చేసుకుంటాను నేను. ఎకరం ఉన్నది అమ్మది ఎకరం నేను చేసుకుంటాను. కానీ ఇంత దౌర్జన్యమే సార్ ఇక్కడ. మీరు బీట్ ఆఫీసర్ కొట్టినట్టు ఆరోపణలు వస్తారా? నిజమది సార్? ఇది నేను ఉన్నది నిజం చెప్తా సార్. బీట్ ఆఫీసర్ వచ్చిండు, నేను లేకుంటే నేను పనికి పోయేటోని. ఆదివారం బంద్ ఉండే పని మాది. అయితే నా భూమిని నాకు ఎడ్లు లేవు సార్, ఏది లేదు. అయితే ఒకరికి కౌలుకి ఇచ్చుకుంటే వాళ్ళు చేసుకున్నారు. అంటే సెరసగానికి, అంటే వడ్లు సెరసగం, పెట్టుబడి సెరసగం. అయితే వాళ్ళు ఏం చేసిండ్రంటే వాళ్ళు ఏదో జాతర ఏటో పోతాన్నాం, బోరు వేసి రమ్మని వాళ్ళు చెప్పిండ్రు నాకు. అన్నం వెళ్ళి నేను
వరి దొయ్యల కాడికి వచ్చి బోరు ఆన్ చేసేటాలకు ఇక్కడ అరక కాడ ఆపుకుంటుండే. ఎవరు? చౌకీదార్ సాబ్. ఏం పేరు? చౌకీదార్ సాబ్, ఆయన పేరు అయాజ్, ఎండి అయాజ్. ఆడికి వచ్చిన వెళ్ళి ఎండి అయాజ్ అనే మన చౌకీదార్ సాబ్ నన్ను పిలిచిండు, పెద్ద మనిషి ఇక రా అన్నాడు. వచ్చిన వెళ్ళి నేను అరక ఆపుతాన్నా అన్నాడు. సార్ అరక ఎందుకు ఆపుతారు? ఇప్పుడు అటు వేసుకొని ఇచ్చిర్రు మీరు, వాళ్ళేమో ట్రాక్టర్ పెట్టి వేసుకున్నారు, అటు వేసుకున్నారు ఇటు వేసుకున్నారు ట్రాక్టర్ తోటి. మరి ఎడ్లర్కని ఎందుకు ఆపుతాను సార్? డిఎఫ్ఓ సాబ్ కూడా అద్దన్నాడు కదా, ఎడ్లర్కలతో వేసుకోమన్నాడు డిఎఫ్ సాబ్ కూడా. మరి మీరు ఎందుకు ఆపుతాను సార్ అని నేను అన్నా. అంటే వీళ్ళని ఏనయ్యా నేను అని ఆయన అన్నాడు. సార్ రోడ్ పాయింట్ పోయేటోళ్ళు నవ్వుతారు సార్, ఇది అటేసి ఇటేసి మీరేదో లంచం తీసుకున్నారు అని కూడా అనుకుంటారు జనాలు. ఎందుకు సార్ అద్దు లొల్లి, అద్దు గొడవ వద్దు, మా అయితే కేసు పెట్టండి సార్, మీరు అందరి మీద కేసు పెట్టండి అన్న వీళ్ళు ఒడ్డెక్కిండు. ఒడ్డెక్కి ఏం చేసిండు? ఒడ్డెక్కినోడు వెళ్ళిపోక వీళ్ళు అమ్ముండే ఆడ. మర్రా ఈ అరక బోనిచ్చిండు ఈ పిల్లగాడు. అరక బోనిచ్చిన వెళ్ళి ఇలా మన వచ్చి ఆయన చేసుకున్న వెళ్ళి ఈయన వేయండు, ఆయన దొబ్బిన వెళ్ళే ఆయన అటు కింద పడి లేచి ఏం చేసిండు? మళ్ళీ ఈయన కాలర్ అందుకున్నాడు. ఈయనను కూడా ఇట్లా పట్టిన వెళ్ళి ఈయన ఏం చేసిండు? నెట్టేసిన వెళ్ళి మళ్ళీ పోయి వీళ్ళు అమ్మని ఒక దెబ్బ కొట్టిన వెళ్ళి లొల్లేదు సార్, ఇది మీరు వెళ్ళిపోండి అని అన్న. సార్ను అటు పక్కకు పంపించిన, వీళ్ళని కూడా వెళ్ళిపోండి అని చెప్పిన. ఇద్దరు పోండి, పోలీస్ స్టేషన్ పోండి అని చెప్పిన. వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ సార్ ఏం చేసిండు? ఇట్లా దోషుడితోటి మీద ఇదే దొయ్యల్ది తీసి పోసుకున్నాడు. సార్ కూడా వెళ్ళిపోండి సార్, ఇక వెళ్ళొద్దాను వెళ్ళిపోయిండు. ఇక వాళ్ళు పోలీస్ స్టేషన్ వేళ ఏడవేళ నాకు తెలియదు. అయితే నా మీద కూడా ఎఫ్ఐఆర్ కేసు చేసిండు. అంటే నేను సాక్ష్యం ఉంటానా? మరి ఎందుకు చేసిండు నా మీద కేసు? ఇది నాకైతే తెలియదు. మరి ఇవి అయితే పొక్తా పట్టా భూములు, మరి వాళ్ళకు ఉంటే జాయింట్ సర్వే పెట్టుకొని కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టుకోమని వాళ్ళు. కలెక్టర్ గారికి లెటర్ పెట్టుకుంటే కలెక్టర్ గారు రాస్తాడు, ఇక్కడ న్యాయం జరుగుతుంది. మాకు కూడా కలెక్టర్ గారు రావాలి, మాకు ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మోక పైకి రావాలి, డిఎఫ్ఓ గారు రావాలి, కలెక్టర్ గారు రావాలి, వచ్చి మాకు ఖచ్చితంగా ఇక్కడ న్యాయం చేయాలి. ఇప్పుడు దీనికి పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలి, మోక మీదకి రావాలి, కలెక్టర్ గారు మోక మీదకి డిఎఫ్ఓ గారు రావాలి, ఇద్దరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఇద్దరు రావాలి, మోక పైకి రావాలి, జాయింట్ సర్వే చేయాలి, మాకు న్యాయం చేయాలి. ఇంతకుముందు ఫారెస్ట్ లో ఎప్పుడైనా బెదిరించిందా? పోయిన సంవత్సరం ఓసారి బెదిరించిండు, అప్పటి నుంచి ఇప్పటి వరకు. పోయిన సంవత్సరం నుండి పోయిన సంవత్సరం వర్షాకాలం పంట కాటికెళ్ళి స్టార్ట్, ఇగో ఇప్పటి వరకు వాళ్ళది ఇదే. ఏమంటారు మరి ఆఖరి వాళ్ళు? ఏం లేదు, 2 ఎకరాలు ఇడిచిపెట్టు అంటే 2 ఎకరాలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా ఎవరి దగ్గరన్నా? ఇది ఎట్లా తెలియదు. మరి ఈ పట్టం తీసి వాళ్ళకి పట్ట చేస్తారా? మరి ఎట్లా చేస్తారో తెలుస్తలేదు. చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదా, అలా ఇడిచిందా? ఎవరు ఇడవలే, ఇదేంది అందరు వేసుకున్నారు. ఈ ఒక్క దాని మీద టార్గెట్ ఉన్నారు. ఒక్కటే టార్గెట్ ఎందుకు? అది ఎందుకు అంటే డబ్బులు తీసుకున్నారా, వాళ్ళు ఏం చేశారు మరి వీళ్ళనైతే మాకైతే తెలియదు. ఈ తగాదాపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? ఇచ్చినాం, దంపలాట వీళ్ళకి జరిగినవి వాళ్ళే పోయించుకున్నారు, నాకు తెలియదు. ఇది వాళ్ళే పోయించుకున్నారు. ఇచ్చుకుంటే నా మీద కూడా కంప్లైంట్ చేసిండు. నా మీద ఎందుకు చేసిండు? ఇది ఎంత అన్యాయం, ఒక జవాన్కే ఇంత అన్యాయం. ఇప్పుడు న్యాయం అనేది ఎక్కన్నది? ఇప్పుడు రేపు రోడ్ పంట పోయడానికి కూడా పిలిచి వీళ్ళు అధికారులు అని కంప్లైంట్లు చేస్తారా? అంటే అధికారులు మాది ఏం చేసినా నడుతుందనే అహంకారమే కదా వీళ్ళకు. ఇప్పుడు రీసర్వే సరిపోతుందిగా? మాకు మొత్తానికి రీసర్వే కావాలి, ఖచ్చితంగా డిఎఫ్ఓ గారు కలెక్టర్ గారు స్పాట్ మీదకి రావాలి, రెవెన్యూ ఫారెస్ట్ స్పాట్ మీదకి రావాలి, దీన్ని రీసర్వే చేయాలి తక్షణమే. లేకపోతే మా పంటలు సార్ ఉరేసుకొని చచ్చుడు అయింది. లక్షలు పెట్టి ఈడ పంటలు ఎట్లా పోతున్నాయి మీలో చూడండి సార్, ఎట్లా పోతున్నాయి మా పంటలు. తక్షణమే కావాలి మాకు.